హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ బ్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా వచ్చు. 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా? భారత్ పాక్ మ్యాచ్ పై అసదుద్దీన్ ఆగ్రహం. మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారంటే, ఈనాడు పెహల్గాం ఘటనలో 26 మందిని పొట్టనకు పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళతోని మనం మ్యాచ్ ఆడాల్సింది కాదు. సో ఈనాడు డబ్బు ముఖ్యమైపోయిందా భారతదేశానికి? ఈ మ్యాచ్ లో ఆడాల్సినటువంటి అంత ఆవశ్యకత ఏముందని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో మొత్తం మీద ఎట్లా అంటే ఈనాడు కొన్ని ట్వీట్స్ కానీ మనకి సోషల్ మీడియాలలో కూడా చూస్తున్నాం. సో ఆ ఘటన మర్చిపోయి ఈనాడు మరలా మ్యాచ్లు పెట్టుకొని డబ్బు కోసం ఈ విధంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే టూరిస్టులు అక్కడికి పెహల్గా వెళ్ళడం జరిగింది, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ ఏదో అట్లా ఆపరేషన్ సింధూర్ రాజ్యాలు చేసిన మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినట్టే ఉంది కథ కార్ఖాన అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మొత్తం అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా అదే ప్రస్తావన తీసుకుంటున్నారు. ఇక నరేంద్ర మోడీ గారి విషయానికి వస్తే వాళ్ళకైతే ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఆ విధంగా గుణపాఠం చెప్పినాం. సో మొత్తం మీద ఆ శత్రువులతో ఇంకా శత్రుత్వం పెంచుకుంటే మంచిది కాదు. సో కొంచెం ఫ్రీజింగ్ గా పెట్టినాడు. సో ఈ మ్యాచ్ కి దానికి సంబంధం ఏంటన్నటువంటి ఉద్దేశాన్ని అయితే మొత్తం మీద ఇక్కడ తీసుకొస్తున్నట్టు మనం చూడొచ్చు. సో ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటే అసదుద్దీన్ ఓవైసీ గారి ఉద్దేశం మాత్రం వాళ్ళతో మ్యాచ్ ఆడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ప్రస్తావన మొత్తానికి వచ్చింది. అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం, ఉత్తర బెంగాల్ భూటాన్లో ప్రకంపనలు. మొత్తం మీద ఒకప్పుడు భూకంపాలు వస్తుండే కానీ చాలా తక్కువగా వస్తుండే, ఆడొకటి రెగ్యులర్ గా మనం భారత కాలంలో చూస్తూనే ఉన్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నారు. లండన్ లో బెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల వేడుకలో దేవాంశ్ కు అవార్డును ప్రదానం చేశారు. వేగవంతంగా చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ సాధించిన సందర్భంగా అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాంశ్ కు అభినందనలు తెలిపారు. గురువులు మార్గనిర్దేశంలో నెలల పాటు కష్టపడి ఘనత సాధించాడని పేర్కొన్నారు. 175 పజిల్స్ లో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ రికార్డు పట్ల గర్విస్తున్నానని అన్నారు. నారా దేవాంశ్ తండ్రి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాంశ్ చెస్ నేర్చుకున్నాడని తెలిపారు. అతడి కష్టాన్ని గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని అన్నారు. నారా దేవాంశ్ గతంలోనూ చెస్ డొమైన్ లో 2 రికార్డులు సాధించారు. మొత్తం అయితే ఇక చంద్రబాబు మనవడు, అదేవిధంగా నారా లోకేష్ కొడుకు నారా దేవాంశ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నట్టుగా చూసుకోవచ్చు. గొప్ప రాజనీతిజ్ఞుడు బూరుగుల రామకృష్ణారావు. స్టేట్ లో తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు 58వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. జిహెచ్ఎంసీ వద్ద గల బూరుగుల రామకృష్ణారావు విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మొత్తం మీద గొప్ప నీతిజ్ఞుడు బూరుగుల రామకృష్ణారావు అని చెప్పేసి కొనియాడడం జరిగింది. సో మొత్తం మీద తన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో నటీమణులకు నోటీసులు. అలాయ్ బలాయ్ సీఎం రేవంత్ రెడ్డికి దత్తన. మొత్తం మీద అది సపరేట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో నటీమణులకు నోటీసు ఇలా అరెస్ట్ చేసి వీళ్ళని చేయలేదు. ఎందుకంటే మంది పాలనతో మంది డబ్బులు కేసు పెట్టండి, వీళ్ళు ప్రమోషన్లు చేసుడు ఏదో ఉంది సంపాదిస్తామని చెప్పేసి బెట్టింగ్లు పెట్టుడు, దాంట్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుడు, అప్పులు చేసుడు, అప్పులు ఎట్లా కట్టాలని చెప్పేసి క్రైమ్స్ చేసి ఈ విధంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసుకుని అందరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అప్పుడు వేరేటువంటి ఒకటి చేయకుండా ఉంటాడు. అలాగే బలాయ్ సీఎం రేవంత్ రెడ్డికి దత్తన్న ఆహ్వానం. మొత్తం మీదుగా దత్తన్న సీఎం రేవంత్ రెడ్డి పిలిచిన అలాయ్ బలాయ్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తారు బండారు దత్తాత్రేయ గారు. మొత్తం మీద అయితే పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. రాజకీయమే మనుషులుగా కలిసి ఉండడం బెస్ట్. 200 రోజులు గడిచిన మృతదేహాలు వెలికి తీయరా కేటీఆర్. శ్రీశైలం ఎడగట్టు కాల్వ ఎస్ఎల్బిసి సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటిన 6 కార్మికుల మృతదేహాలను వెలికి తీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా
కేటీఆర్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం 6 బాధితుల మృతదేహాలను కూడా వెలికి తీయలేకపోయింది. కుటుంబాలకు ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు. మొత్తం మీద అయితే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నపాటి సమస్యలకే మొత్తం కేంద్ర బృందము ఈ అంతా టీమ్స్ అంతా వచ్చి పర్యవేక్షించి అది ఇది కేసులు అది పెట్టారు. సో దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? 6 మృతదేహాలు ఎందుకు చేయరు? వాస్తవం అది 6 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించలేనటువంటి పరిస్థితి. ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఆ మృతదేహాలు తీయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. బీహార్లో అన్ని చోట్ల ఆర్జేడీ పోటీ. కాంగ్రెస్ కూటమిపై ఒత్తిడి పెంచిన ఆర్జేడీ నేత తేజస్వి సీట్ల పంపకంపై ప్రతిష్టంభన. సైన్యాన్ని చీకొట్టి జాతి వ్యతిరేకులకు జైకొట్టే కంగాలి కాంగ్రెస్. అంటే ఈనాడు సైన్యాన్ని చీకొట్టి వ్యతిరేకులకి ఆ కాంగ్రెస్ జైకొట్టిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అసోం పర్యటనలో బహిరంగ సభలో చేసిన ప్రధాని అంగుళం భూమి కబ్జా కాకుండా చేసి తీరుతాం, అసామీ భూమి పుత్రులను గెలిచేయడం అనుచితం, డబుల్ ఇంజన్ సర్కార్తో ఈశాన్యానికి దక్కిన మేలు. మొత్తానికైతే ఈనాడు సైన్యాన్ని చీకొట్టి జాతీయ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం అస్సాం పర్యటనలో చేస్తున్నారు. పాకిస్తాన్లో వరదల విధ్వంసం, 101 మంది మృతి, నిరాశ్రయులైన 25 లక్షల మంది. వర్షాలు పడితే ఆగమాగం ఉంటుంది పరిస్థితి పాకిస్తాన్లో. మన భారతదేశం కంటే ఘోరం. భారతదేశంలో కూడా ఉంటుంది కానీ పాకిస్తాన్ అయితే ఇంకా ఘోరం. అక్కడ ఆర్థిక పరిస్థితి చక్కగా లేకపోయి ఆదుకొని కొవ్వరు వస్తారు. ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ. నడ్డా వివరణ. ప్రపంచంలో కాషాయ పార్టీ బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అని, ఇందులో 14 కోట్ల మంది సభ్యులు ఉన్నారని, వారిలో 2 కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం తెలిపారు. బీజేపీకి లోక్సభలో 240 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా 1500 మంది ఎమ్మెల్యేలు, 170కి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ పాలన బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని. మొత్తం మీద వాస్తవానికి ప్రపంచం మొత్తంలో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంటే బీజేపీ పార్టీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ప్రపంచ దేశ అధినేతలు ప్రధానులు ప్రపంచాలలో ఉండేటువంటి అందరు ప్రధానాలు చూసినటువంటి సంగతి. సో మొత్తం మీద అయితే జేపీ నడ్డా గారు బీజేపీ పార్టీ గురించి ఒక మంచి వివరణ ఇచ్చినట్టు చూసుకోవచ్చు మనం ఇక్కడ మీటింగ్లో. సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.